చలాన్ నేను మీ మాదిరి. చాలామంది అనుకుంటూ ఉంటారు, అరే మనం అనుకున్నది సాధించేశాము, ఎదుట వాళ్ళని కష్టపెట్టాలి అని అనుకున్నాము, వాళ్ళ కళ్ళల్లో కన్నీటిని తెప్పించాము, ఇంతవరకు మనకు మనశ్శాంతిగా లభించేసేసింది, హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళ కన్నీళ్ళని మనం చూసాం కదా, మన ఈగో సాటిస్ఫై అయింది అని చెప్పేసి ఈ విధంగా ఆలోచించేటటువంటి సైకోలు కూడా ఉంటారనమాట. ఖచ్చితంగా ఉంటారు. మన చుట్టుపక్కలే ఉంటారు, మనతోనే ఉంటారు, ఒక్కొక్కసారి మనలోనే కూడా ఉంటారనమాట. అది మనం గుర్తించగలగాలి. మనం అనుకుంటాము మన పని అయిపోయిందని, ఇంకా అవ్వలేదండి పని ఎప్పటికీ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు ఎదుట వాళ్ళ కళ్ళల్లో కన్నీటిని తెప్పించావు అని చెప్పేసి ఆనందపడిపోతావో కర్మఫలం వదలదు. కర్మఫలం ఎదుట వాళ్ళ కళ్ళల్లో నువ్వు కన్నీటిని తెప్పిస్తే నీ కళ్ళల్లో కన్నీటి వరదలు వచ్చేలాగా చేస్తుంది. ఇది మాత్రం 100% నిజం అన్నమాట. ఖచ్చితంగా వదిలి తీరదు. అది నిన్ను వెంటాడుతుంది. కాకపోతే అది జరగడానికి కొంచెం టైం పట్టచ్చు. ఈ టైంలో నువ్వు మాత్రం హ్యాపీగా ఉండొచ్చు ఆ టైం వచ్చే వరకు. కానీ నువ్వు అనుకోవచ్చు, ఎవరు ఏం చేయలేరు నన్ను, ఏదో కర్మ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. దాన్ని లెక్క చేయాల్సిన పని లేదు. నేను హ్యాపీగానే ఉన్నాను కదా, ఇన్ని సంవత్సరాలు అయింది నేను ఆ పక్క వాళ్ళని బాధ పెట్టి, కానీ ఇప్పటి వరకు కూడా నాకు నష్టం జరిగింది ఏం లేదే, నేను హ్యాపీగానే ఉన్నానే అని మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, కొంచెం టైం లేట్ అవ్వచ్చు మీ లైఫ్లో మీరు చేసిన కర్మ తిరిగి రావడానికి. ఇది కలికాలం. ఎక్కడ కర్మ అక్కడ అనుభవించాల్సిందే. ఈ కర్మను తప్పించుకొని చచ్చినా నువ్వు ఈ భూమిని అయితే వదలలేవు. గుర్తుపెట్టుకో. ఆ నిమిషానికి, ఆ సెకన్కి, లేదు అంటే ఆ కొన్ని రోజులు నీ సంతోషానికి, నీ ఈగోకి, నన్ను నేను సాటిస్ఫై చేసుకున్నానని ఎవరైతే ఆనందపడిపోతూ ఉంటారో వాళ్ళు మాత్రం జాగ్రత్త. కర్మ చేసేటప్పుడు ఆలోచించండి. మరీ అంత ఘోరంగా ఎదుట వాళ్ళని కష్టపెట్టేసి మరి మీరు సునకానందం పొందాలి అని మాత్రము అనుకోకండి. ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. అలాంటి దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఒక్కొక్కసారి మనంతట మనము ఎదుట వాళ్ళని ఏడిపించే సిచ్యువేషన్స్ మనకి మనమే కల్పించుకుంటాం అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళేదో ఎప్పుడో మనల్ని ఏదో అన్నారు, వాళ్ళని కూడా ఇప్పుడు మనం అని అది తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి అలా అనుకుంటాం. కానీ మనం ఇవ్వకుండానే మనల్ని నిజంగా వాళ్ళు బాధ పెట్టుంటే ఆ కర్మ వాళ్ళని ఊరికే వదలదనమాట. వాళ్ళకి లెసన్ లాగా చెప్తుంది. అప్పటిదాకా మీరు వెయిట్ చేస్తే చాలు. కాబట్టి మరీ అంత ఘోరంగా ఎదుట వాళ్ళ నెగిటివ్ని మనం కోరుకున్నాము అంటే మన లైఫ్ కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఒక రకమైన నెగిటివ్ పీపుల్ లాగా మనం తయారైపోతాం అనమాట. అంటే మన మైండ్ మొత్తం కూడా వాళ్ళని ఎప్పుడు ఏమనాలా, వాళ్ళని ఎప్పుడు ఏం చేయాలా, ఇలాగ మంచి ఆలోచనలను మానేసి చెడు ఆలోచనల వైపు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట, మనకు తెలియకుండానే. కాబట్టి ఎప్పుడైతే మనము పాజిటివ్గా ఆలోచించడం మొదలెట్టి వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలేద్దామని చెప్పేసి, ఈ విధంగా టైంకి వదిలేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటామో అప్పుడు మనము మనలో ఉన్న కోపాన్ని కూడా తగ్గించుకోగలుగుతాము. మనము ప్రశాంతంగా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి కర్మఫలం ఎవరిని వదలదు. కర్మ చేసేటప్పుడు జాగ్రత్త. అంటే ప్రతి పనికి మనము కర్మ మనల్ని వదలదు అని చెప్పేసి ఆలోచిస్తూ చేస్తామా, కామన్గా జరిగిపోతూ ఉంటాయని మీరు అనుకోవచ్చు. మనము కావాలని చేసే వాటి గురించి మాట్లాడుతున్నాను అంతే. నార్మల్ లైఫ్లో యాస్టీజ్గా జరిగిపోయే వాటి గురించి కాదు. కావాలని కక్ష పెట్టుకొని కొంతమంది చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం కూడా మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మనం కోపంగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం. వాటి గురించి మాత్రం మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.